హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను. మా పల్లెల్లో సీతారాముల కళ్యాణం చాలా బాగా జరుగుతుందండి. అదే ఈ వీడియో అండి. మీ అందరూ కూడా శ్రీరాముని దర్శనం చేసుకుని వారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన దేవుడి దగ్గర ముందు మన రామరసాన్ని తయారు చేసుకుని దేవుడికి సమర్పించుకుని అప్పుడు గుడికైతే వెళ్దామండి. నేనైతే మరి కొంచెమే చేస్తున్నానండి, ఎందుకంటే మనం అక్కడ రావుల వారి గుడికాడ మనం తీసుకుంటాం కదా. కొద్దిగా ఒక గ్లాస్ అయితే చేశానండి. ఒక యాలక్కాయి, 4 మిరియాలు పొడిమైతే వేశాను. దేవుడికైతే పూజ అయితే చేసేసుకున్నానండి. చేసేసుకుని తొందరగా కళ్యాణానికి అయితే వెళ్ళిపోదాము. ఈ సంవత్సరం తొందరగా ముందుగానే కళ్యాణం గడియలు అయితే వచ్చేసాయండి. ఇదిగో చూసారా, నేను మా అమ్మాయి జాబ్ వచ్చింది కదండి, అందరి నోరు తీపి చేయాలంటే ఇదే మంచి సమయం కదా. అందుకే ఒక 10 కేజీలు బెల్లం అయితే తీసుకున్నాను. కొన్ని మిరియాలు, కొన్ని లాలిక్కాయలు కూడా మిక్సీ పట్టానండి. ఇవన్నీ పట్టుకుని వెళ్దాము. మనం కూడా అక్కడ కళ్యాణంలో పాలు పంచుకుందాము. మరి రండి. నేను గత సంవత్సరం కూడా కళ్యాణాన్ని అయితే తీశానండి. ఇప్పుడైతే కొంచెం మాత్రమే తీశాను, ఎందుకంటే అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయానండి. మరి ఈ బెల్లం తీసుకుని వెళ్ళి మనం రామరసాన్ని తయారు చేసేద్దామా? మరి వచ్చేయండి. చాలా బరువుగా అయితే ఉందండి. మరి బాబాయ్ వస్తున్నారు, సాయం పెట్టమందాము. మరి మేమైతే ఈ కళ్యాణం అయితే ఎంత హ్యాపీగా జరిగిందండి, చాలా హ్యాపీగా ఉంది. మరి మీరు కూడా రండి. చక్కగా మనం కళ్యాణం, మరి దేవుడు పెళ్ళికి అందరం పెద్దలమే కదండి. చక్కగా మనందరం కలిసి సీతారాముల కళ్యాణాన్ని చూసేద్దాం. సీతారాముల కళ్యాణంలో మనం ఎప్పుడో చూడలేకపోయాం కదండి, ఇప్పుడన్నా చూద్దాం. ఇలా కళ్యాణం చూడటం అన్నా నాకు చాలా ఇష్టం అండి. అలానే కొబ్బరికాయ, అరటి పళ్ళు పట్టుకుని వెళ్దామండి. అలానే మనందరం కూడా సీతారాముల కళ్యాణం చూద్దాం రండి. ఇక్కడ మా పల్లె సందడైతే సందడేనండి. రావుల వారి కళ్యాణానికి చాలా బాగా జరుగుతుంది. మరి ఇంకా చూద్దామా? మనోళ్ళందరూ కూడానండి రామరసాన్ని అయితే తయారు చేస్తూ ఉన్నారు. అందరికీ వడ్డించడానికి, చక్కగా మీ అందరికీ నోరు తీపి చేయడానికి మా కుర్రోళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారండి. మనం ఇక్కడ బెల్లం ఇచ్చేద్దాము. అయితే కళ్యాణానికి అయితే వెళ్దాము. ఈ పానకంలోనండి ఫిల్టర్ నీళ్ళు, కూలింగ్ వాటర్ వేస్తున్నారండి. సూపర్ అండి. మనం రావుల వారి కళ్యాణం చూసి తర్వాత మనం ఈ రామరసాన్ని అయితే తాగుదాము. అయితే రాముని కళ్యాణం చూడటం అంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలండి. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సీతమ్మ తల్లి ఈ అనుగ్రహం ఇచ్చినందుకు చాలా సంతోషం. ధన్యురాలిని తల్లి. చూద్దామా? చూశారు కదండి, మా రామయ్య తండ్రి. ఇలా ఉన్న రామయ్య తండ్రిని చక్కగా పువ్వులతో ఇలా అలంకరించేశారు. మరి పెళ్ళి పూర్తిగా వీడియో తీయలేదని చెప్పాను కదండి. అలానే మరి స్వామివారి అనుగ్రహం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పిల్లలు కూడా చక్కగా చదువు బాగా రావాలని నేనైతే ఆశీర్వదిస్తున్నానండి. పిల్లలకి ఇంతకంటే మనం ఇచ్చేది ఏమీ లేదండి. చక్కటి చదివిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు.
ఈ సీతారాములు కళ్యాణం చాలా బాగా జరిగిందండి. మరి ఇంకా రామరసం ఎలా ఉందో చూసేద్దామా. మన పిల్లలైతే పోటాపోటీగా ఉన్నారండి అందరికీ పంచేయటానికి. వీళ్ళందరూ కూడా మీ అందరికీ హాయ్ అయితే చెప్తున్నారు. హాయ్ హాయ్. అందరూ కూడా చాలా హ్యాపీగా. మరి వీళ్ళందరూ మా కాలనీలో పిల్లలేనండి. చిన్న చిన్న పిల్లలు వీళ్ళు ఎంతంత అయిపోయారో చూసారా. ఒక్కొక్కలోనూ అత్త అన్నవాళ్ళు ఒకరు, అమ్మమ్మ అన్నవాళ్ళు ఒకరు, పెద్దమ్మ అన్నవాళ్ళు ఒకరు, ఇలా నాకు అందరూ కూడా మా ఇంటి ఫ్యామిలీ అనండి ఇదంతా కూడానే మీతో పాటు. అయితే బెల్లం అయితే ఇలాగుందండి, రోకలతో కుమ్మి మరీ చేస్తున్నారు. ఒక పక్కన కళ్యాణం అయితే లోపల ఇంకా జరుగుతూ ఉంది. మనమైతే ఇక్కడ రామరసాన్ని అందరికీ టేస్ట్ అయితే చేద్దామండి. కళ్యాణం అయిపోయింది కాబట్టి. అలానే ఆహా కూల్గా బాగుందండి. ఇదేమో మీకు, ఇది ఏమో నాకు. మరి తాగుదామా? అలానే ఇక్కడ నాన్నగారు ఉన్నారండి, కొంచెం ఇద్దాము. తాగండి. ఆల్రెడీ తాగేశారటండి, తాగను అన్నారు. మా వారికి చాలా సెంటిమెంట్ అండి. నేను ఆ పక్కన కూర్చున్నానట, నేను ఆ పక్కన కూర్చోకూడదు, నువ్వు ఈ పక్కన కూర్చోవాలి అని చెప్పి పైకి లేచి నాకైతే ఇచ్చారండి. రామరసం అయితే మాత్రం చాలా బాగా కలిపారండి మన కుర్రోళ్ళు. సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది, కూల్గా ఉంది. ఎంత టేస్టీగా కలిపిన అబ్బాయిలు, థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు. అలానే నాన్నగారు అయితే అలా కూర్చుని ఉన్నారండి. మాకు తెలుసున్నవారు వీరు చక్కగా గుడికాడికి వచ్చి పెద్ద దిక్కుగా అందరికీ అలా నుంచుని సలహాలు అయితే ఇస్తూ ఉంటారు. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఈ పండుగని జరుపుకున్నామండి. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. మీ అందరికీ కూడా హాయ్ చెప్తున్నారు నాన్నగారు. చాలా సంతోషం అండి. అలానే మన వాళ్ళందరూ కూడా ఒకరొకరు గుళ్ళోంచి పేరంటం అందుకుని చక్కగా బయలుదేరుతూ ఉన్నారండి. అయితే అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? అస్సలు ఇంకా ఉందండి. మరి భోజనాలు చేసి వెళ్ళొద్దు, అందరం కూడా శ్రీరాముని భోజనాలు చేసి వెళ్దాం. మా పల్లెల్లో ఇలాంటి కార్యక్రమం చాలా బాగా చేస్తారండి. మా తమ్ముళ్ళు అన్నయ్యలని కూడా మీకు పరిచయం చేస్తాను. ఇలాంటి కార్యక్రమము చాలా వేడిగ్గా, చాలా ఓపికగా కూడా చేస్తారండి. నిజంగా వినాయక చవితి, దేవీ నవరాత్రులు ఇవి కూడా చాలా ఘనంగా చేస్తారండి. ఎప్పుడప్పుడు నేను వీడియోలు పెడుతూ ఉంటాను. అలానే మా ఫ్రెండ్స్ అందరం కూడా చక్కగా కూర్చుని కాసేపు ఇల్లు మర్చిపోయి కబుర్లు చెప్పుకుంటూ మేమందరం ఒక దుక్కుని ఉండి ఇలా హ్యాపీగా కాసేపు ఉన్నామండి. ఇంతకంటే మనకి అవకాశం ఎక్కడ ఉంటుంది చెప్పండి. నేనైతే ఇది 2వ గ్లాస్ అండి తాగేస్తూ ఉన్నాను. మరి మీరెవరూ రారే ఇద్దామంటేని నేనైతే తాగేస్తున్నానండి. అయితే మాకు ఇంత బాగా జరిగిన మా కాలనీ పెద్దలు, తమ్ముళ్ళు, అన్నయ్యలు అందరూ ఇక్కడే ఉన్నారండి. వీరందరూ మీకు అందరికీ హాయ్ చెప్తున్నారు. ఇంత బాగా జరుపుకోవటానికి కారణం ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు, అన్నయ్యలునండి. ఇంత చక్కటి మరి మా ఊరు, మా కాలనీ ఇలా జరుపుకోవటానికి కారణం ఈ తమ్ముళ్ళు, అన్నయ్యలేనండి. చాలా హ్యాపీ కదండి. అందరం కూడా ఎవరు ఇళ్లలో వంటంటే చేయకుండా అందరం వచ్చి ఇది మా కథ, ఇది మాది అని అందరం వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటామండి. అలానే ఇదిగోనండి మనం వేడిగా పరవానన్నం, పులిహార, బంగాళదుంప కర్రీ, తర్వాత రైసు, సాంబారు, మజ్జిగ, కూలింగ్ వాటరు. ఎందుకంటే ఏం కావాలండి, ఒక మనిషి హాయిగా ఆరోగ్యంగా తినడానికి ఇదిగోనండి ఫిల్టర్ వాటర్ తోటే మాకు భోజనాలు అయితే వడ్డిస్తారు. చూశారు కదా మా సీతారాముల కళ్యాణం ఎంత చక్కగా అయ్యిందో. ఇది మాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుందండి. లోకా సమస్త సుఖనోభవంతు. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇదండి మా సీతారాముల కళ్యాణం. ఎలా ఉందో మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.